హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త చాప్టర్‌తో మీ ముందుకొచ్చాను. నేనెప్పుడు మీ ముందుకొచ్చినా డిఫికల్టీగా ఏముందో తెలుగు మీడియం మోస్ట్‌లీ ఐ ప్రిఫర్ టు తెలుగు మీడియం. ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తారు. బట్ సమ్‌టైమ్స్ బికాస్ ఆఫ్ ద ఇంగ్లీష్ మీడియం దే డిడ్ నాట్ అండర్‌స్టాండ్ వెరీ వెల్. కొంచెం బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఐ యామ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం. దట్స్ వై ఐ యామ్ ఫోకస్ ఆన్ తెలుగు మీడియం స్టూడెంట్స్. ఒకవేళ ఈ క్వెషన్ ఏం చెప్పబోతున్నానంటే ఈరోజు మన టీజీ గాని, ఏపీ గాని సెకండ్ ఇయర్ బోటనీలో ఫిఫ్త్ చాప్టర్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అని ఉంది. దాంట్లో లాంగ్ క్వెషన్ ఖచ్చితంగా వస్తుంది. 8 మార్క్స్ క్వెషన్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? కంపల్సరీ క్వెషన్ వస్తుందని తెలుసు. బట్ ఆ క్వెషన్ నేర్చుకోవడంలో చాలామంది కెమిస్ట్రీ అంటే భయం ఉన్నవాళ్ళు, తెలుగు మీడియం స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడడం నా సర్వీస్‌లో చూశాను. కాబట్టి ఈ క్వెషన్ నుంచి ఎవరైతే నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ క్వెషన్ వచ్చినట్లయితే దయచేసి మీరు స్కిప్ చేయండి. వచ్చిన వాళ్ళ కోసం కాదు. అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు, గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు, అర్థం కాని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. దయచేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. మధ్యలో మీకు ప్రతి ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఆ ఎంజైమ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఆ స్టెప్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఒక్కసారి ఈ వీడియోకు మీరు టైమ్ స్పెండ్ చేస్తే 1 ఆర్ 2 టైమ్స్. మోస్ట్‌లీ చెప్పను నేను. కొంతమందికి 1 టైమ్‌కి అర్థమవుతుంది. కొంతమంది 2 టైమ్స్‌కి అర్థమవుతుంది. 1 ఆర్ 2 టైమ్స్ మాత్రం మీరు దీని మీద ఫోకస్ చేస్తే 100% నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ఇంతకు ముందు కంటే మీరు నేర్చుకున్న దానికంటే ఖచ్చితంగా ఎక్కువ నేర్చుకోగలరు అని. అది నా కాన్ఫిడెన్స్. సో, స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ మనకి క్వెషన్ ఇచ్చినప్పుడు క్వెషన్ ఏమైనా ఇవ్వచ్చు. గ్లైకాలిసిస్ వాటెవర్ గ్లైకాలిసిస్‌కి సంబంధించిన ఏ క్వెషన్ ఇచ్చినా మనకి గ్లైకాలిసిస్ అని అర్థమైతది. ఫస్ట్ మీరు వెంటనే గ్లైకాలిసిస్ ఫ్లో చార్ట్‌కి వెళ్ళకూడదండి. దానికి కొన్ని మార్క్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైకాలిసిస్ అంటే ఏంటి? కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా రాయాలి. అసలేంటి ఫస్ట్ గ్లైకాలిసిస్. వాట్ ఈస్ ద గ్లైకాలిసిస్? దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది రెస్పిరేషన్. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ రెస్పిరేషన్‌లో ఉన్నాం. రెస్పిరేషన్‌లో ఫస్ట్ స్టెప్ మీకు 10థ్ క్లాస్‌లో చదివారు. న్యూట్రిషన్ చాప్టర్ అయిపోతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది న్యూట్రిషన్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి న్యూట్రియంట్స్ అన్నీ సెల్‌లోకి అబ్జర్వ్ అవుతాయి త్రూ ద ఆర్‌బీసీ. సో, అక్కడి నుంచి మన రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రెస్పిరేషన్ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ ఈస్ ద గ్లైకాలిసిస్. ఓకే. మరి ఇది ఎక్కడ జరుగుతుంది? ఒక ప్లేస్ అనేది ఉండాలిగా. ఇది మన సెల్లులో ఆల్రెడీ మీకు తెలుసు. ప్లాంట్ సెల్, యానిమల్ సెల్స్, డిఫరెన్సెస్ అనేది మనం 9థ్ క్లాస్‌లో చూసినాం. అదేవిధంగా సెల్ లోపల సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజంలో మాత్రమే జరుగుతుంది. సో, ఫస్ట్ గ్లైకాలిసిస్ అనేది రెస్పిరేషన్‌లో ఫస్ట్ స్టెప్. ఇది సైటోప్లాజంలో జరుగుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది గ్లైకాలిసిస్? ఇది బ్రేక్ డౌన్ చేస్తుంది గ్లూకోజ్‌ను. ఆ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది న్యూట్రిషన్. సో, ఆ గ్లూకోజ్‌ను బ్రేక్ డౌన్ చేసి మీకు ఎనర్జీ ఇస్తుంది. అంటే మెయిన్ ఫోకస్ ఇది ఎనర్జీ ఇవ్వడానికే. అంటే మీరు ఎంత తిన్నా మీకు ఎనర్జీ రాదు. బికాస్ ఆఫ్ ద రెస్పిరేషన్ మీకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో, వాట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్స్? దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కీవర్డ్స్ చూడండి. ఇవి ఇంతవరకు రాస్తే మీకు 2 మార్క్స్ 2 మార్క్స్ ఇస్తారు పబ్లిక్ ఎగ్జామ్‌లో. సో, వాట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్? పైరువిక్ యాసిడ్ అండ్ ఏటీపీ, ఎన్ఏడీపీహెచ్ అండ్ H+. పైరువిక్ యాసిడ్, ఏటీపీ, ఎన్ఏడీపీహెచ్, H+. ఇవి ఖచ్చితంగా రాయాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ద సైటోప్లాజమ్, బ్రేక్ డౌన్ ఆఫ్ ది గ్లూకోజ్ గివ్ ద ఎనర్జీ. వాట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్? ఇది. మనం ఎప్పుడైనా ఈ క్వెషన్ ఇవ్వగానే ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు దానికి ముందు ఈజ్, వజ్, ఇవన్నీ రాయకపోయినా పర్వాలేదు. బట్ కీవర్డ్ ఈస్ ద ఇంపార్టెంట్. దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ రైట్ ద ఫేట్ ఆఫ్ ది పైరువిక్ యాసిడ్. వాట్ ఈస్ ద ఫేట్? ఇప్పుడు రెస్పిరేషన్ అనేది మనం చదువుకున్నాం లోయర్ సెక్షన్‌లో. ఏరోబిక్ అని ఉంటుంది, ఎనరోబిక్ అని ఉంటుంది. ఏరోబిక్ మీన్ సో, ఆక్సిజన్ ఉండాలి. ఖచ్చితంగా ఏరోబిక్ అంటే కంపల్సరీ ఆక్సిజన్. అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఆక్సిజన్‌లో జరుగుతుంది అని అర్థం. ఒకవేళ ఏరోబిక్ రెస్పిరేషన్ ఆక్సిజన్ అవైలబుల్ అవుతే రెస్పిరేషన్‌లో ఏమేమి ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి? కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్. దేని ద్వారా ఇది? క్రెబ్స్ సైకిల్ ద్వారా ఏర్పడతాయి. ఇంకొకటి ఆక్సిజన్ ఉండదు. అంటే దేర్ ఈస్ నో ప్రెజెన్స్ ఆఫ్ ది ఆక్సిజన్. అప్పుడు అనెరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఫైనల్ ప్రొడక్ట్స్ ఏంటి? ఇథైల్ ఆల్కహాల్, లాక్టిక్ యాసిడ్. దీన్ని మనం ఫెర్మెంటేషన్ అని కూడా చదువుకున్నాం. ఇదంతా మనకు ప్రీవియస్ క్లాసెస్‌లో వచ్చినాయి. బట్ ఇవి కూడా రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటాయి.
నెక్స్ట్ ఇప్పుడు మనం 6 మార్క్స్ ఎలా వస్తాయో చూద్దాం. ప్రాసెస్ ఆఫ్ ది గ్లైకాలిసిస్‌లో మనకు 10 స్టెప్స్ ఉన్నాయి. ఆ 10 స్టెప్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. చూస్తూ ఉండండి. ఈ వీడియో మొత్తంలో మీకెక్కడైనా తెలియంది నేర్చుకొని ఉన్నా అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అది నాకు చాలా మోటివేట్ అవుతది. సో, స్టార్ట్ చేద్దాం. మనకు 10 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో మనకు ఆహ్, ఫాస్ఫారిలేషన్ అని, తర్వాత ఐసోమరైజేషన్ అని నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను సీక్వెన్స్‌గా రాస్తున్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం గ్లైకాలిసిస్ చార్ట్ ఉందిగా, ఆ చార్ట్ నేర్చుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఒక్కసారి దీని మీద ఫోకస్ చేయండి. ఇదొక చిన్న ఐడియా వస్తది. తర్వాత మీరు ఆ చార్ట్ చేయడంలో ఎంత యూజ్‌ఫుల్ అయితదో చూడండి. చూడండి 10 స్టెప్స్ ఉంటాయి. ఫాస్ఫారిలేషన్ అని, ఐసోమరైజేషన్ అని చెప్పేసి. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. కానీ మీకిక్కడ ఈజీ మెథడ్ చెప్తున్నా ఇవి గుర్తుపెట్టుకోవడానికి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నా, ఇది గుర్తుపెట్టుకోవడంకి ఈ కష్టం ఉంది అన్నా గూడా దీని తర్వాత చార్ట్ చెప్పబోతున్నా. ఆ చార్ట్‌లో ఇంకా సింప్లిఫై ఎలా చేయాలనేది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఒకవేళ దీని ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ఎవరైనా ట్రై చేస్తే ఫోకస్ చేయండి. లేదు ఇది గూడా మాకు డిఫికల్టీగా ఉంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఆ చార్ట్ చెప్పేటప్పుడు మీకు సెకండ్ ఈజీ మెథడ్ గూడా చెప్తా. చూడండి గ్లైకాలిసిస్ మనం దాదాపు 10 స్టెప్స్‌గా డివైడ్ చేస్తాం. ఆ 10 స్టెప్స్‌లో మీరిట్లా గుర్తుపెట్టుకోండి. కొన్ని మాత్రమే ఉంటాయి రిపీటెడ్‌గా. ఫాస్ఫారిలేషన్ ఉంది చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అదే రాయొచ్చు. థర్డ్ స్టెప్ అదే రాయొచ్చు. ఐసోమరైజేషన్ ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ కూడా సేమ్ ఐసోమరైజేషన్ ఉంటుంది. స్టెప్ 7, స్టెప్ 10 డీఫాస్ఫారిలేషన్ ఇవి 2 కూడా సేమ్. అంటే స్టెప్ 7 ఎప్పుడు రాయాలనుకున్నా డీఫాస్ఫారిలేషన్ రాయండి. మళ్ళీ 8, 9 అయిపోయినంక స్టెప్ 10 డీఫాస్ఫారిలేషనే ఉంటుంది. రిమైనింగ్ ఒక్కొక్కటి ఉన్నాయి చూడండి. స్టెప్ 4 క్లీవేజెస్, స్టెప్ 6 ఆక్సిడేషన్, స్టెప్ 8 ఇంటర్‌మాలిక్యులర్ షిఫ్ట్, స్టెప్ 9 డీహైడ్రేషన్. సో, ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదెట్లనో చెప్తా. ఫాస్ఫారిలేషన్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద ఫాస్ఫరస్ గ్రూప్ యాడింగ్ ఆర్ ట్రాన్స్‌ఫర్. ఐసోమరైజేషన్ అంటే రీఅరేంజ్‌మెంట్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ అంటే కెమికల్ చేంజ్ అనేది ఉండదు. జస్ట్ స్ట్రక్చర్. డీఫాస్ఫారిలేషన్ అంటే రిమూవింగ్, ట్రాన్స్‌ఫరింగ్. క్లీవేజెస్ అంటే స్ప్లిట్ అవుతుంది. ఆక్సిడేషన్ మీకు తెలుసు. ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్ అటు ఇటు మాత్రమే అవుతుంది. డీహైడ్రేషన్ అంటే డి అంటే రిమూవ్ ద H2O. ఓకేనా? ఇది సింపుల్‌గా వీటి నేమ్స్‌లో ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ వైస్‌గా గుర్తుపెట్టుకుంటే లాస్ట్‌కి ఒక చిన్న కోడ్ ఇస్తున్నా చూడండి. ఆల్రెడీ మీకు పెప్ అనేది తెలుసు. పెప్ మన ఎంజైమ్. దాన్ని మీరు పిప్ అని గుర్తుపెట్టుకోండి. సిఐ మీకు ఎస్ఐసీఎల్ తెలుసుగా. సిఐ ఓడీ మీద ఎళ్ళిండు. ఓడీ అంటే ఆన్ డ్యూటీ మీద ఎళ్ళిండు. ఐడీడీ గుర్తుపెట్టుకోండి. సిఐ ఓడీ ఐడీడీ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఈస్ ద ఫాస్ఫోరిలేషన్. సెకండ్ స్టెప్ ఏముంది? ఇక్కడ ఐ ఉంది. ఐ అంటే ఖచ్చితంగా ఐసోమరైజేషన్. థర్డ్ స్టెప్ ఏముంది ఇక్కడ? పి అనుంది. అంటే ఏంది? ఫాస్ఫోరిలేషన్. ఇవి మీరు దీని వైస్‌గా గుర్తుపెట్టుకొని, ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా 10 స్టెప్స్ అనేది రాయొచ్చు. సో, దీంట్లో వచ్చే ఎంజైమ్స్ కూడా చాలా మందికి డిఫికల్టీగా ఉంటాయి. సో, ఆ ఎంజైమ్ ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కైనేజ్ అనే ఎంజైమ్ ఎక్కడొచ్చినా దాని మీనింగ్ ఏందంటే ట్రాన్స్‌ఫర్ ఏ ఫాస్ఫేట్ గ్రూప్ అని అర్థం. అక్కడ ఎక్కడన్నా ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్‌ఫర్ అవుతుందంటే కంపల్సరీ యూ షుడ్ యూజ్ ద ఎంజైమ్ ఆఫ్ ది కైనేజ్. వాట్ ఈస్ ద ఐసోమరేజ్ ఆర్ మ్యూటేజ్ అంటే రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్. అంటే దానికి కెమికల్ ఫార్ములా ఏం ప్రాబ్లమ్ ఉండదు. దాంట్లో ఏమి ఉండదు చేంజ్. బట్ రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ జరుగుతది. అక్కడెక్కడ జరుగుతదో అక్కడ ఐసోమరేజ్, మ్యూటేజ్ అనేది మీరు ఎంజైమ్ రాయొచ్చు. నెక్స్ట్ ఆల్డోలేజ్ ఎక్కడొచ్చినా కూడా అక్కడ మీకు 6 కార్బన్ స్ప్లిట్ అవుతుంది. ఎక్కడైతే 6 కార్బన్స్ స్ప్లిట్ అవుతుందో అక్కడ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ రాయండి. నెక్స్ట్ డీహైడ్రోజనేజ్ మీకు పేరులోనే ఉంది. రిమూవ్ ద హైడ్రోజన్. డీహైడ్రోజనేజ్ ప్రతి ఎంజైమ్‌కి ఏజ్ అని ఉండాలని మీరు థర్డ్ చాప్టర్‌లోనే నేర్చుకున్నారు. ఇనోలేజ్ మీన్ ఇక్కడ రిమూవ్ ఆఫ్ ది H2O. ఓకేనా? రిమూవ్ ఆఫ్ ది H2O. ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ దాంట్లో కింద వస్తది. ఇక్కడ మీకు 10 స్టెప్స్ అట్లా వన్ బై వన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టెప్స్ రాసిన తర్వాత ఎంజైమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇక్కడ జెప్పిన. సో, ఇది కొద్దిమందికి అర్థమవ్వచ్చు, కొద్దిమందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఫ్లో చార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా సింపుల్ వే చెప్తాను. రెడీగా ఉండండి. ఇప్పుడు చూడండి మనం ఫ్లో చార్ట్ కనపడుతుంది. మనకు ఫస్ట్ గ్లూకోజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్లూకోజ్ మనకు పైరువిక్ యాసిడ్‌గా ఏర్పడేదాన్ని మనం గ్లైకాలిసిస్ అంటాం. సో, గ్లూకోజ్ ఫస్ట్‌ది, పైరువేట్ లాస్ట్‌ది.
సో, పైరువేట్ లాస్ట్‌ది కాబట్టి మీకు గుర్తుంటది. గ్లూకోజ్ ఫస్ట్‌ది. సో, 10 స్టెప్స్‌లో మీకు ఆల్రెడీ 2 వచ్చేసినాయి. గ్లూకోజ్ ఒకటి, పైరువేట్ ఒకటి. మధ్యలో 8 మాత్రమే రావాల్సున్నాయి. ఇక్కడ మీరు ఇబ్బంది పడకుండా ఎంజైమ్స్ అన్నీ రెడ్ కలర్స్‌లో రాసిన, ఈక్వేషన్స్ బ్లాక్ కలర్‌లో, దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యేది గాని, యుటిలైజ్ అయ్యే ఏటీపీ, వాటర్, ఎన్‌ఏటీపీహెచ్ అంతా బ్లూ కలర్‌లో రాసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వేషన్ 10 ఈక్వేషన్‌లో మనకు 8 వచ్చేసి ఆల్రెడీ 2 వచ్చినాయి. గ్లూకోజ్ ఒకటి, పైరువేట్ ఒకటి. గ్లూకోజ్ ఒకటి, పైరువేట్ ఒకటి. సో, గ్లూకోజ్, పైరువేట్ మధ్యలో మనకి 8 ఉంటాయి. అవి ఎట్లాంటిది వన్ బై వన్ మనం చూద్దాం. గ్లూకోజ్ నుంచి మనకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. అంటే గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. అంటే ఇక్కడ ఏంటి ఎక్సోకైనేజ్. ఎక్సో కాబట్టి గ్లూకోజ్ రాయండి. ఎక్సో అంటే 6 రాయండి. కైనేజ్ ఎక్కడొచ్చినా మీకు ఫాస్ఫేట్ రాయమన్నా కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ సెకండ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. సో, ఈ విధంగా చేయడానికి కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఇక్కడ మన ఏటీపీ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఏటీపీ ఏడీపీగా మారినప్పుడేగా మనకి ఎనర్జీ రిలీజ్ అయ్యేది. అటువంటి ఎనర్జీని తీసుకొని ఈ గ్లూకోజ్ అనేది 6 ఫాస్ఫేట్‌గా మారుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఎక్సోకైనేజ్. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఎక్సో వచ్చింది కాబట్టి 6. కైనేజ్ అంటే ఫాస్ఫేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఇక్కడ సేమ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఏమైనా మారిందా? 6. మీకు ఏం మారకపోతే కెమికల్ ఈక్వేషన్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ పెట్టమని చెప్పిన. ముందున్నది ఎట్లా పెట్టాలి? ఆల్రెడీ దీంట్లో పాస్పో ఉంది. 6 ఉంది. ఇది పాస్పో, ఇది 6. పాస్పో, ఎక్సేజ్. 6 అంటే ఎక్సేజ్. ఐసోమరేజ్. ఎందుకు? సేమ్ ఉంది కాబట్టి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వచ్చింది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ వచ్చినాయి. 2 ఎంజైమ్స్ వచ్చినాయి. ఈ మూడిట్లో మనకు ఒక ఏటీపీ మాత్రమే యూజ్ అయింది. నెక్స్ట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ దేనిగా మారుతుంది? ఇప్పుడు ఒక 1 వచ్చి అడిషనల్‌గా చేరుతుంది. అంటే 6థ్ ప్లేస్‌లో ఫాస్ఫేట్‌తో పాటు 1 ప్లేస్‌లో ఫాస్ఫేట్ కూడా ఉంటుంది. అంటే 2 ప్లేస్‌లో ఉంది కాబట్టి మనం బై ఫాస్ఫేట్ అని చదవచ్చు. అంటే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్‌లో 1 జాయిన్ చేసినాం కాబట్టి 1, 6, 2 వచ్చినాయి కాబట్టి బై ఇది ఫాస్ఫేట్. ఈ ఎంజైమ్ చూడండి పాస్పో. ఒకటిది పాస్పో అంటారు దీన్ని. నేను తప్పు రాశాను. దీన్ని పాస్పో. ఎందుకు? పాస్పో ఉంది కాబట్టి. దీంట్లో ఫ్రక్టోజ్ ఉంది కాబట్టి. పాస్పో, ఫ్రక్టో, కైనేజ్. ఎందుకు? మళ్ళీ అడిషనల్‌గా ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చింది కాబట్టి. నేను ట్రాన్స్‌ఫర్ అయిన ప్రతిసారి ఫాస్ఫేట్ గ్రూప్, కైనేజ్ రాయమని చెప్పిన కాబట్టి చూడండి ఎంజైమ్ దీంట్లోనే ఉంది. పాస్పో, ఫ్రక్టో, కైనేజ్. ఫాస్ఫరస్ అడిషనల్‌గా వచ్చి చేరింది కాబట్టి. ఇక్కడ మనకు ఇంకో ఏటీపీ ఎందుకు? ఫాస్ఫేట్ అనే గ్రూప్ మనకొచ్చి చేరింది కాబట్టి దానికి ఒక ఎనర్జీ కావాలి కాబట్టి అది వచ్చి చేరడానికి ఇంకో ఏటీపీ యుటిలైజ్ అయింది. చూడండి ఇప్పుడు 1, 2, 3, 4 ఈక్వేషన్స్ వచ్చినాయి. 1, 2, 3 ఎంజైమ్స్ వచ్చినాయి. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అండ్ ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్. ఓకేనా? దీంట్లో మనకు ఫస్ట్, థర్డ్ ఈక్వేషన్‌లో మాత్రమే ఏటీపీ యుటిలైజ్ అయింది. ఎప్పుడైనా యుటిలైజ్ అయినప్పుడు యారో మార్క్ ఈ విధంగా ఉండాలి. ఏటీపీ నుంచి ఏడీపీ ఏర్పడిందంటే ఇట్స్ మీన్ ఎనర్జీ రిలీజ్ అయిందని అర్థం. ఓకే. ఇంతవరకు క్లియర్‌గా ఉంది కదా! నెక్స్ట్ చూడండి. ఈ ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ 2గా మారుతది. ఒకటి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. ఇదేం లేదండి. మీకు తెలుసు G3P అని రాసుకుంటాం మనం. అట్లా రాసినా ఏం లేదు. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. ఈ ఫాస్ఫేట్ లేకపోతే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. అంటే ఇప్పుడు ఎసిటోన్‌కు రెండు వైపులా హైడ్రాక్సీ ఉందని అనుకుందాం. ఫాస్ఫేట్ ఉంటాం. అర్థమైందా? డైహైడ్రాక్సీ ఎసిటోన్ మేము గుర్తుపెట్టుకోవడానికే చెప్తున్నాను. దీంట్లో క్లారిటీగా అది కరెక్ట్ అని కాదు. హౌ టు రిమెంబర్ అనేది నా మెయిన్ మోటో. చూడండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా అరే ఇట్లా రాసిరని నెగెటివ్ కామెంట్స్ పెట్టుకోకండి. ఎవరైతే స్లో ఉన్నారో, బిలో యావరేజ్ ఉన్నారో, యావరేజ్ స్టూడెంట్స్‌కు ఎంత చదివినా గుర్తు రాని అట్లాంటి వాళ్ళ కోసమే నా మెయిన్ ఫోకస్ చెప్పిన. ఇంతకుముందు ఐడిడి అంటే ఇది ఏంది అని నెగెటివ్‌గా పెట్టొద్దండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే వెంటనే స్కిప్ చేయండి. బట్ నెగెటివ్ కామెంట్స్ డీమోటివేటెడ్ చేసి చాలామంది స్లో లెర్నర్స్ వీడియో అందుకోలేకపోతారు. ఇట్స్ మై కైండ్లీ రిక్వెస్ట్. సో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఈ 2 ఈక్వేషన్ జరగడానికి మనకి ఇక్కడ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అంటే 2 ఈక్వేషన్ ఇది చూడండి. ఈ విధంగా ఉంది అని అంటే ఏంటన్నట్టు ఈ రియాక్షన్ దీనికే ఈ రియాక్షన్ ఇట్లా ఎప్పుడు కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ కాస్త G3Pగా మారాలంటే ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. తర్వాత గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కాస్త చూడండి ఇక్కడ 3 ఉంది. మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి వచ్చి చేరుతుంది. ఏంది? 1,3 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఈ గ్లిజరాల్డిహైడ్‌లో గ్లిజరిన్ గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫేట్ తీసుకొచ్చుకోండి. ఇక్కడ 3తో పాటు 1 చేరింది కాబట్టి 1,3
బై లేకపోతే బిస్ పాస్పో గ్లిజరిక్ యాసిడ్ అని పెట్టండి. సేమ్ ఎంజైమ్ కూడా అంతే. G3P ఇంతకుముందు మీకు చెప్పిన గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్‌ను మనం G3Pగా రాసుకుంటాం. డీహైడ్రోజినేజ్ అంటే ఇక్కడ నై రిమూవ్ ఆఫ్ ది హైడ్రోజన్ అన్నట్టు. ఇక్కడ NADP+ కాస్త NADHగా మారింది. అంటే రిమూవ్ ఆఫ్ ది హైడ్రోజన్ డీహైడ్రోజినేజ్‌గా అంటాం. సో 1,3 బై పాస్పో గ్లిజరిక్ యాసిడ్ కాస్త మళ్ళీ 3 పాస్పో గ్లిజరిక్ యాసిడ్ అంటే 1 పోయింది. 1 పోయింది. అంటే ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అయింది పాస్పేట్ గ్రూప్ కాబట్టి కైనేజ్ వచ్చింది. ఎంజైమ్ పేరు పాస్పో గ్లిజరిక్. సేమ్ ఉంది చూడండి. పాస్పో గ్లిజరో. కైనేజ్ ఎందుకొచ్చింది? ఇక్కడ 1 ప్లేస్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉండేటటువంటి 3 అనేది ఉంది. కానీ 1లో ఉన్నది మాత్రం పోయింది. దీంట్లో మనకు 1 రిమూవ్ అయిపోయింది కాబట్టి రిమూవ్ అయిపోయింది కాబట్టి ఆ పాస్పేట్ అనేది ADPతో కలిసి ఇనార్గానిక్ పాస్పేట్ వెంటనే ATPగా మారుతది. చూడండి ఇక్కడి వరకు మనకు ఏటీపీ యుటిలైజ్ అయింది. అంటే ఎనర్జీ యుటిలైజ్ అయింది. దీని తర్వాత ఈ సెకండ్ ఫేజ్‌లో మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 2 ఏటీపీలు ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ స్టెప్‌లో మనకి ఏటీపీ యూజ్ అయినాయి. తర్వాత ఈ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఫేజ్‌లో మనకు ఏటీపీ అనేది ఏర్పడింది. సో 1,3 ఎందుకంటే దీంట్లో ఉన్న 1 ఫాస్ఫేట్ అనేది రిమూవ్ అయ్యి దీంట్లో ఉన్న ఏడీపీకి యాడ్ అవ్వడం వల్ల మనకి ఏటీపీ అనేది ఏర్పడింది. తర్వాత పాస్పో గ్లిజరిక్ యాసిడ్ కాస్త పాస్పో గ్లిజరేట్‌గా మారుతుంది. అంటే 2 కార్బన్స్ ఉంది. ఇదేమో 3 కార్బన్స్. సో ఇవి 2 ఏర్పడతాయి. ఇది పాస్పో గ్లిజరేట్ ఇక్కడ యాసిడ్. చూడండి గ్లిజరేట్ ఇక్కడ గ్లిజరిక్ యాసిడ్. సేమ్ ఎంజైమ్ చూడండి మ్యూటేజ్, పాస్పో గ్లిజరో మ్యూటేజ్. మీకు ఇంతకు ముందే చెప్పాను మ్యూటేజ్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది. పాస్పో గ్లిజరేట్ మ్యూటేజ్. తర్వాత పాస్పో గ్లిజరేట్ కాస్త పాస్పో ఇనాల్ పైరువేట్‌గా మారుతుంది. పాస్పో ఇక్కడ ఇనాల్ అనొచ్చింది. కాబట్టి ఎనలేజ్. అంటే ఎనలేజ్ అంటే వాటర్. ఇక్కడ వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎనలేజ్. ఇంతకు ముందు రియాక్షన్‌లో మీకు చెప్పిన పాస్పో ఇనాల్ పైరువేట్. ఇది ఫైనల్‌గా పాస్పో ఇనాల్ పైరువేట్ కాస్త పైరువిక్ కైనేజ్ దాంట్లో పాస్పో తీసేసి పైరువిక్ యాసిడ్‌గా ఏర్పడుతుంది. ఇక్కడ కూడా మనకు ఏడీపీతో అంటే ఇక్కడ పాస్పేట్ గ్రూప్ ట్రాన్స్‌ఫర్ అయింది. అంటే ఎక్కడ కలుస్తుంది? ఇక్కడ కలుస్తుంది. అంటే ఏటీపీ ఏర్పడింది. అంటే ఇక్కడ మన ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ వరకు ఏటీపీలు ఏర్పడినాయి. వాటర్ రిలీజ్ అయింది. సో హైడ్రోజన్ రిలీజ్ అయింది. మనం ఫైనల్ ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నప్పుడు చూసినాం. NADH ఏర్పడుతుంది, హైడ్రోజన్ ఏర్పడుతుంది, ఏటీపీ ఏర్పడుతున్నాయి. ఫైనల్‌గా పైరువిక్ యాసిడ్ అనేది కూడా ఏర్పడుతుంది అని చెప్పాను. చూడండి ఒక్కసి పాస్పో ఫినాల్ గ్లిజరేట్ మళ్ళొకసారి 1,3 బై పాస్పో గ్లిజరిక్ యాసిడ్ కాస్త 3 పాస్పో గ్లిజరిక్ యాసిడ్‌గా మారుతుంది. చూడండి పాస్పో గ్లిజరో కైనేజ్. ఎందుకంటే పాస్పరస్ గ్రూప్ అనేది ట్రాన్స్‌ఫర్ అయింది కాబట్టి. 3 పాస్పో గ్లిజరిక్ యాసిడ్ కాస్త పాస్పో గ్లిజరేట్‌గా మారుతుంది. యాసిడ్ బదులు గ్లిజరేట్. ఇక్కడ ఏం ఎంజైమ్ ఉంటుంది? మ్యూటేజ్ ఉంటుంది. పాస్పో గ్లిజరే మ్యూటేజ్. నెక్స్ట్ ఎనోలేజ్ అనే ఎంజైమ్‌తో పాస్పో ఇనాల్ పైరువేట్. ఇనాల్ మీన్ ఎనోలోజ్. దీంట్లో నుంచి వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. పాస్పో ఇనాల్ పైరువేట్. ఇప్పుడు పాస్పో ఇనాల్ కూడా రిమూవ్ అయిపోయి ఓన్లీ పైరువేట్ ఏర్పడుతుంది కాబట్టి పైరువిక్ కైనేజ్. కైనేజ్ ఎక్కడ వచ్చినా కూడా పాస్పేట్ గ్రూప్ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అర్థం. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ గ్రూప్ అవుతుందో అక్కడ మనకి ఏటీపీ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి ఇనార్గానిక్ పాస్పేట్‌ను ఏడీపీ 2 కంబైన్డ్ అయ్యి మనకి ఏటీపీ ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉన్నదేమో మనకు ఎనర్జీ రిలీజ్ చేసేటటువంటి ఫ్లో చార్ట్. దానికంటే ఫస్ట్ ఫేజ్‌లో ఉన్నదేమో మనకు ఎనర్జీ యూజ్ చేసుకునేది యుటిలైజ్. మీకు ఇది అర్థమైందనుకుంటున్నా. ఇది కొంచెం ఒకవేళ ఎక్కువ అందరికీ అర్థం కావాలన్న ఆశతోటి నిదానంగా చెప్పడం వల్ల వీడియో లెంత్ ఎక్కువై ఉంటది. సో, మీరంత చూడలేకపోతే 1.5లో, 1.25లో పెట్టుకొని చూడండి. కానీ ఖచ్చితంగా చూడండి. ఇది 2 టైమ్స్ చూసినట్లయితే మీకొక ఐడియా వస్తది. ఫస్ట్ ఇది చేసినప్పుడు అబ్బా! ఇదంతా గుర్తుపెట్టుకోవడం కష్టమని అనిపిస్తది. కానీ 2 టైమ్స్ చూడండి. ఇట్స్ వెరీ సింప్లిఫై. అట్‌లీస్ట్ నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇంతకుముందు మీరు చదివిన దానికి ఇప్పుడు మీరు చదివితే అట్‌లీస్ట్ 75% మీరు గుర్తుపెట్టుకుంటారు. మన కేవలం ఎంజైమ్స్, ఈక్వేషన్స్, ఏటీపీలెన్ని, ఏడీపీలెన్ని ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది మీకు అర్థమైనట్లయితే కామెంట్‌లో చెప్పండి. ఇంకేమైనా డిఫికల్టీ టాపిక్స్ ఉంటే ఇది మాకు అర్థం కావట్లేదు అనంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఇది మీకు నచ్చితే ఎక్కడో ఒక కాడ అరే! ఇదొక కొత్త విషయం నేర్చుకున్నా అంటే ఒక చిన్న లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.